హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది డబల్ లేయర్ లైనింగ్ అనేది వేసి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా బొటెక్ స్టైల్లో ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉంది. అదేవిధంగా కుట్లు అనేవి పిక్లుకపోకుండా పైన కూడా కుట్ట అనేది వేసాను. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ మనం ముందుగా లైనింగ్ భాగాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టాను కదా, అదే మార్కింగ్ అనమాట. లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం. ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను డబల్ లైనింగ్ అనేది వేస్తున్నాను. ఇది మనకి మెయిన్ క్లాత్ అనమాట. ఈ మెయిన్ క్లాత్ అనేది దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డబల్ లైనింగ్ అని చెప్పాను కదా, ఫస్ట్ సింగిల్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 లేయర్స్ తీసుకొని ఒకటి రైట్ భాగానికి ఒకటి లెఫ్ట్ భాగానికి వేయండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా వేసేసుకొని మనకేంటి చుట్టూ మనకి రఫ్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చుట్టూ రఫ్గా కుట్టు వేసాను, ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ రెండు సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కదలకుండా పిన్స్ పెట్టేసి నేను ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు ఎప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కటింగ్ కట్ చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారనమాట. రైట్ లెఫ్ట్ పైకి కిందకి కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు సింగిల్ లేయర్ లైనింగ్ వేసే ఇన్విజిబుల్గా అంటే రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉండే విధంగా కూడా మీరు ప్రిన్సెస్ కట్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి ఇలా 2 లేయర్స్ ఉన్నాయి కదా, లైనింగ్ భాగము మెయిన్ భాగము. ఇక్కడ మీరు ఏం చేయండి, చుట్టూ మొత్తం కుట్లు విప్పేసి మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్, కింద లైనింగ్ క్లాత్ జాగ్రత్తగా గమనించండి. సీదాకి సీదా క్లాత్ అనమాట. అంటే మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్. అలా ఒకటి పైన ఒకటి కింద వేసి కుడితే కనుక మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలా కాకుండా కూడా మీరు ఇంకొక లేయర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేటప్పుడు కొంచెం మనకి క్లాత్ అనేది పల్చగా ఉంటుంది కదా. ఇప్పుడు నేనైతే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి రఫ్గా కుట్టు వేసి సీదాకి సీదా వైపు వేసి కుడుతున్నాను. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. డబల్ లైనింగ్ వద్దు, మాకు ఒకటే లైనింగ్ చాలు అనుకున్నట్లయితే ఒకటి లేయర్ పైన ఒక లేయర్ కింద వేసి కుడితే కూడా మీకు రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేయండి. ఒకవేళ మీకు కింద ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ లెవెల్లో తేడా వస్తే కనుక కింద కట్ చేసుకొని సరి చేసుకోవచ్చు. ఓకేనా? ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయండి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఒకవైపు వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా వేయండి ప్రిన్సెస్ కట్ అనేది. ఓకేనా? ఇలా రెండు వైపులా మనం ప్రిన్సెస్ కట్ వేసుకున్న తర్వాత ఇది మనకి సీదా భాగం వైపు, ఇది మనకి ఉల్టా భాగం వైపు. మనకి ఖర్చు అనేది కనబడుతుంది కదా, మనకి ఖర్చు అనేది ఉల్టా భాగం వైపు కూడా కనబడద్దు. అలా కనబడకుండా నేను ఇంకొక లైనింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకొక లైనింగ్ భాగం అనేది తీసుకొని మనం ఇంతకుముందు యాస్టీస్గా ఏ విధంగా కట్ చేసి మన జాయింట్ చేసామో సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేయాలి. మనము మార్కింగ్ పెట్టడానికి కట్ చేసాం కదా, కట్ చేసి జాయింట్ చేసాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం నా వీడియో బూస్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి చూపించడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలా చూసుకొని ఇలా సీదాకు సీదా వైపు వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్ అనేది వేసుకోండి. మనకి ఏంటంటే బొటెక్ షాపులలో మనకి డబల్ లైనింగ్ వేస్తారు. డబల్ లైనింగ్ వేయడం వల్ల మనకి ఫిట్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా ఫిట్గా ఉంటుంది. మీకు మధ్యలో కప్స్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకోండి ప్రిన్సెస్ కట్ అనేది. ఇలా మనము రెండు వైపులా ప్రిన్సెస్ కట్ వేసుకున్న తర్వాత దీన్ని మనము మెయిన్ క్లాత్కి అటాచ్ అనేది చేయాలి. చూడండి, ఇక్కడ ఎక్కువ తక్కువ కాకుండా సరి చూసుకోండి. కింద ఎక్కువ తక్కువ వస్తే మాత్రం కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. చూడండి, ఇవి వచ్చేసి ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ లైనింగ్ భాగాలు. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేద్దాం. చూడండి, ఇవి కూడా రైట్ లెఫ్ట్ భాగాలు. ఇక్కడ మనకి ఖర్చు భాగం అనేది కనబడుతుంది. ఇప్పుడు దీనికి కూడా ఖర్చు భాగం ఉంటుంది కదా, అది లోపల వైపుకు ఉండాలి. సీదా భాగం అనేది పై వైపుకు ఉండాలన్నమాట. మీరు కప్స్ వేయాలనుకున్నప్పుడు ఇక్కడ కప్స్ వేయాలి. మధ్యలో కప్స్ వేస్తే మీకు ఇక్కడ డబల్ లైనింగ్ వచ్చి మధ్యలో కప్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇలా కరెక్ట్గా సరి చూసుకోండి. ఇలా సరి చూసుకొని మీ ఇక్కడ కప్స్ అనేవి మీ చాయిస్. ఓకేనా? ఇక నేనైతే వేయట్లేదు, మీరు కావాలనుకుంటే కప్స్ పెట్టండి. మీకు ఫస్టే చెప్పాను కదా, మామూలుగా కూడా నీట్ ఫినిషింగ్గా వేసుకోవచ్చని. అలా వేయాలనుకున్నప్పుడు కప్స్ వేయరాదు.
మీరు నోటీస్ చేయండి. అలా వేయాలని కూడా కప్స్ వేయరాదు, ఇలా మాత్రం కప్స్ వేసుకోవచ్చు అనమాట డబల్ లైనింగ్ వేస్తే ప్రిన్సెస్ కట్లో. ఇక్కడ చుట్టూ ఇలా మెయిన్ క్లాత్ని ఇలా లైనింగ్ క్లాత్ని సరి చేసుకొని చుట్టూ పిన్స్ పెట్టేసుకొని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోండి. మీకేమైనా కొంచెం ఎక్కువ తక్కువ అంటే జస్ట్ ఒక పావించి అటు ఇటు ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. దాదాపుగా రాదు, ఒకవేళ వస్తే కూడా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు మెయిన్ క్లాత్కి తగ్గట్టుగా. ఓకేనా? మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ మనకి డబల్ లైనింగ్ వేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫిట్గా ఉంటుంది. మీరు కప్స్ వేసుకోవడం వల్ల కూడా బొటెక్ స్టైల్లో కనబడుతుంది. మీకు డౌట్ రావచ్చు, మరి బ్యాక్ పార్ట్ కూడా డబల్ లేయర్ లైనింగ్ వేయవచ్చు అంటే అది మీ చాయిస్. అది మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే వదిలి వేసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రిన్సెస్ కట్కి కప్స్ వేయాలనుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోండి. ఓకేనా? ఇలా కొంచెం నాకు పక్కన కొద్దిగా జస్ట్ ఒక పావించు లెవెల్లో కొద్దిగా ఒక కుట్టు లెవెల్లో తేడా వచ్చింది. దాన్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. సేమ్ ఇదే విధంగా మనకి ఇంకొక పార్ట్ కూడా ఉంది కదా, ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా చుట్టూ జాయింట్ చేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కనుక కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. ఇలా మనము రెండు వైపులా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్లో ఉండే కొంచెం డీమెరిట్ ఏంటంటే కుట్లు అనేవి పిక్కులుకపోతాయి. మీరు ఖర్చు తక్కువ పెడితే పిక్కులుకపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. పై భాగాన కుట్టు వేయడం వల్ల కుట్లు అనేవి పిక్కులుకపోకుండా ఉంటాయి. మీకు ఇంకా కావాలి అంటే 2 కుట్లు కూడా వేసుకోవచ్చు, ఇది మీ చాయిస్ అనమాట. చూడండి ఈ విధంగా. ఒకవేళ మీరు కప్స్ వేసుకుంటే కనుక ఇలా పైన కుట్టు అయితే వేయరాదండి. ఓకే, ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఇంకొక కుట్టు వేయండి. ఇది ఎందుకు అంటే మనకి ప్రిన్సెస్ కట్ దగ్గర క్లాత్ పల్చగా ఉన్నా అంటే పతులా ఉన్నా లేదా ఖర్చు తక్కువగా పట్టినా కూడా కుట్లు అనేవి పిక్కులుకపోకుండా ఉండడానికి. సేమ్ ఇదే విధంగా రెండో దానికి కూడా ఇలా పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెండు వైపులా మనం కుట్టు వేసుకున్న తర్వాత మనకి ప్రిన్సెస్ కట్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా డబల్ లేయర్ లైనింగ్ వేసి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉండే విధంగా మనము కుట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.